నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఆఫీస్లో ప్రభాస్, సుబ్బరాజు, రవితేజ ఇలా కొంతమంది ఫ్రెండ్స్ కూర్చున్నాం. అమితాబ్ గారు టాపిక్ వచ్చింది. ఆయనతో సినిమా చేస్తే బాగుండు అని నేను అన్నా. దానికి ప్రభాస్, డార్లింగ్ పైన కాదు, గట్టిగా మనసులో అనుకో అయిపోద్ది. నువ్వు గట్టిగా అనుకుంటే ఆయనతో సినిమా చేస్తావు, ఇదే ఆఫీస్లో ఆయనతో కూర్చొని మనం మందు కూడా పడదాం, గట్టిగా అనుకో అన్నాడు. గట్టిగా అనుకున్నా. నెల తిరగకుండా ఆయనతో సినిమా ఓకే అయింది. ఫస్ట్ కార్డ్ వచ్చింది. యశ్రాజ్లో అమితాబ్ గారు, అభిషేక్, ఐశ్వర్య, జయ బచ్చన్ అండ్ రమేష్ అండ్ ఫ్యామిలీ షో వేసుకున్నాం. ఇంటర్వెల్ అయింది. అమితాబ్ గారితో కలిసి టాయిలెట్కి వెళ్ళా. ఆయనతో కలిసి యూరిన్ పోసుకుంటుంటే అదో రకమైన ఫీలింగ్. నేను అమితాబ్ బచ్చన్ పక్కన. ఇది ఎవరికి చెప్పుకోలేం, ఫోటో తీయలేం. అప్పుడు ఆయన అడిగారు, హైదరాబాద్ వెళ్దామని. నాకు అర్థం కాల. ఎందుకు సార్ అని అడిగా. ఇదే సినిమా మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడ సరదాగా చూద్దాం అన్నారు ఆయన. నేను ఇన్వైట్ చేయకుండా ద పవర్ ఆఫ్ అవర్ ఇంటెన్షన్. ప్రభాస్ మేమందరం హైదరాబాద్లో ఆయనతో మందు తాగాలని ఫిక్స్ అయ్యాం. ఆ మందు లాగుతుంది. వెంటనే ఆయన ఆర్జీకి ఫోన్ చేశారు. సో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. అదే ఆఫీస్లో ద గ్రేట్ అమితాబ్ బచ్చన్తో కలిసి అందరం మందు తాగాం. తాగుతూ ఒకరోజు మేము అందరూ ఇలా అనుకున్నాం సార్ అని ఆయనకి చెప్పాం. ఆయన నవ్వారు. ఆ తర్వాత ఆయన చిరంజీవి గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి అందరం కలిసి సినిమా చూసి, బాబోయ్ వెరీ బిగ్ డే, 150th సినిమా చేయమని అమితాబ్ గారు అని నేను అడగటం, ఆయన ఓకే అనటం, ఇలా చాలా జరిగాయి. మర్చిపోలేని రోజు. చెప్పేది ఏంటంటే, అందుకే మీరు కూడా ఏదైనా గట్టిగా అనుకోండి. ఎలాగైనా అమ్మాయిని ఒక్కసారి అని అనుకుంటారు కదా, అలాగే మీ కెరీర్ గురించి కూడా గట్టిగా అనుకోండి, అన్నీ అవుతాయి.